రోజు మరి సమాధి చేయబడి ఈ యొక్క ఆదివారం యేసుక్రీస్తు వారు సమాధిని గెలవటం. ఈరోజు ఆయన లేచాడు అని చక్కగా మరి సన్నిధిలో ఆరాధిస్తూ ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఎంతోమంది విశ్వాసులు దేవుని కొరకు తమ కష్టాన్ని ఇచ్చి ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ప్రతి విశ్వాసి ఉంటున్నాడండి. ఈరోజు ఒక సందర్భాన్ని మనం పరిశీలన చేద్దాం. సమాధి సాక్ష్యం చెబుతుంది యేసే నిజమైన దేవుడు. సమాధి అదేంటండి? సమాధి సాక్ష్యం చెప్పటం ఏంటి? సమాధిలో ఎవరుంటారండి? శవాలు ఉంటాయి, అంటే కుళ్ళిపోయి ఉంటాయి. మరి సాక్ష్యం చెప్పటం ఏంటి? ఈరోజు కూడా మనం నేర్చుకోవాల్సిన అంశం పేరు కూడా సమాధి సాక్ష్యం చెబుతుంది ప్రపంచానికి రాజు యేసుక్రీస్తు వారు. ఆయనే నిజమైన దేవుడు. ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టి సిలువలో తిరిగి 3వ దినమున లేవటం మనందరికీ తెలుసండి. ఆయన లేచాడు కాబట్టి మనం దేవుడని తెలుసుకున్నాం. ఆయన మనందరి పాపాల కొరకు సిలువలో ఆ యొక్క చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకు ప్రతి రక్తపు బిందు వెనుక ఆయన కష్టం ఎంతో త్యాగం ఉందని మనకి లేఖనాల ద్వారా మనం ఆలోచిస్తున్నాం. మరి సమాధి సాక్ష్యం చెప్పటం ఏంటి? ఆలోచిద్దామండి. సమాధి సాక్ష్యం చెప్పటం ఏంటి? ఈరోజు ప్రపంచంలో ఎంతోమంది రాజులు, చక్రవర్తులు, గొప్పవారు ఎంతోమంది ఉన్నారండి. దేవుళ్ళు అనబడేవారు ఎంతోమంది ఉన్నారు. భూమి మీద బ్రతికారు, చనిపోయారు. చనిపోయిన వారు ఇప్పటి వరకు భూమి పుట్టినటి నుంచి నేటి వరకు గొప్ప గొప్ప ప్రవక్తలు బ్రతికారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు. రాజులు బ్రతికారు, సమాధి చేయబడ్డారు. దేవుళ్ళు అనేవారు బతికారు, సమాధి చేయబడ్డారు. కానీ నేటి వరకు, ఇప్పటి వరకు, ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో సమాధి గెలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారిని చెప్పవచ్చు. చరిత్రను అడిగితే చెప్తుంది యేసుక్రీస్తు వారు సమాధిని గెలిచాడు, జయశాలిగా జయించాడు. జయించటం అంటే ఏంటి? మరణాన్ని జయించడం, సమాధిని జయించాడు. అందుకే సమాధి సాక్ష్యం చెబుతుంది యేసే నిజమైన దేవుడండి. ఆయన పుట్టింది మన కోసం, ఆయన సిలువ ఎక్కింది మన కోసం, సిలువలో ప్రాణం పెట్టింది మన కోసం, తిరిగి 2వ రాకడలో రాబోతుంది కూడా మన కోసమే. ఈరోజు ఎవ్వరు ప్రాణం పెట్టలేదండి మన కొరకు. నీ బంధువులు పెట్టారా? నీ స్నేహితులు పెట్టారా? నీ అన్నదమ్ములు పెట్టారా? ఎవరంటే మన కోసం ప్రాణం పెట్టారు? ఎవ్వరు పెట్టలేదు. నువ్వు ఎప్పుడు చనిపోతావని ఆలోచిస్తారు బంధువులు. నీ చావు ఎప్పుడు వస్తుందనో కోరుకునేవారు చాలామంది సమాజంలో ఉన్నారు. నువ్వు ఎప్పుడు మరణిస్తావో అనుకునేవారు నీ అన్నదమ్ములు ఉన్నారు. నువ్వు ఎప్పుడు ఈ భూమిని విడిచిపెట్టుతావో అనుకునేవారు బంధువులు, స్నేహితులు ఎంతోమంది ఉన్నారు. ఎవడంటే నీ కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం ప్రాణం పెట్టాడు? ఎవరు పెట్టలా. అలాంటి వ్యక్తి ప్రపంచంలో చరిత్రలో సాక్ష్యం చెబుతుంది ఏకైక వ్యక్తి, శక్తి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు సమాధిని జయించాడు. సమాధి సాక్ష్యం చెప్తుంది. సమాధిలో ఏమీ లేదు.
ఈరోజు చూడండి, సమాధిలోకి వెళ్తే అన్ని ఎముకలు, శరీరం కుళ్ళు పట్టి ఉంటాయి. కానీ యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీదకు వచ్చినప్పుడే చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను 3వ దినమున తిరిగి లెగుస్తానని ముందే చెప్పాడు. నేను దేవుడని చెప్పాడు, దేవుని కుమారుడని చెప్పాడు. కానీ ఆనాడు యూదులు కానివ్వండి, శాస్త్రులు కానివ్వండి, పరిశీలు కానివ్వండి, మనుషులు కానివ్వండి, కనీసం అపోస్తులు కూడా అండి, ప్రవక్తలు కూడా యేసుక్రీస్తు వారిని కొన్ని విషయాలలో దేవుడు కుమారుడని అంగీకరించలేదండి. నేను దేవుని కుమారుడని, నేను పరలోకం నుంచి భూమి మీదకు వచ్చాను, సాక్షాత్తు పరలోకమున కన్న తండ్రికి పుట్టిన కుమారుడిని ఈ భూమి మీదకి మీ కొరకు నేను సిలువ వేయటానికి, మీ పాపాలన్నీ నా రక్తంలో కడగటానికి వచ్చిన పరిశుద్ధుడనే దేవుని కుమారుడని చెప్పాడండి. కానీ యూదులు మాత్రం ఎవ్వరూ నమ్మలేదండి. నీవు దేవుని కుమారుడువా? ఆనాడు యూదులు కానివ్వండి, రాజులు కానివ్వండి, ఎవరో ఆయన దేవుని కుమారుడిని లెక్క చేయలేదండి. చూద్దామండి, మత్తయి గారు, లూకాసు గారు రాసిన సువార్త 22వ అధ్యాయం 70వ వచనం చూద్దామండి. దేవుని కుమారుడని స్పష్టంగా ఆయన చెప్తున్నాడండి. లూకా గారు రాసిన సువార్త 22వ అధ్యాయం 70వ వచనం అండి. అందుకు వారందరూ అట్లయితే నీవు దేవుని కుమారుడువా అని అడగగా, ఏమండి, నీవు దేవుని కుమారుడుగా అంటే అప్పటికే దేవుని కుమారుడని గుర్తించలేదా సమాజం? గుర్తించలేదు. పరిసయ్యులు గుర్తించలేదు, యూదులు గుర్తించలేదు, అక్కడ ఉన్న జనసమూహం ఎవరో దేవుని కుమారుడని గుర్తించలేకపోయినాడు సమాజం. ఈరోజు నేటికి క్రీస్తు అనేవారు కూడా గుర్తించలేని వారు ఎంతోమంది ఉన్నారు. దేవుని కుమారుడని, ఆయన మనకు కొరకు భూమి మీదకు వచ్చాడని ఎవరు గ్రహించలేకపోతున్నారు. ఏమండి అని అడగగా, ఆయన మీరన్నట్టే నేనే ఆయనను అని వారితో చెప్పాను. మీరన్నట్టే నేను ఆయననంటే నేను దేవుని కుమారుడిని, నేను ఆ యొక్క సింహాసనం మీద, కుడిపార్శ్వనం మీద కూర్చున్న కుమారుడిని అని ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు ప్రభువే చెప్తున్నారండి. కానీ ఆనాడు సమాజంలో ఎవరైనా విన్నారా? వినలేదండి. ఆయన దేవుని కుమారుడని ఆనాడు ప్రపంచ మనుషులే గుర్తించలేకపోయారు. ఏమండి, యేసుక్రీస్తు వారు మరి సిలువకి వెళ్ళే ముందు పిలాతు దగ్గర తీసుకొస్తారు. పిలాతు దగ్గర తీసుకొచ్చినప్పుడు నీవు దేవుని కుమారుడువా అంటాడండి. నీవు దేవుని కుమారుడువా అని అంటాడండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 3వ వచనం అండి. పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను అడిగాను. ఆయన యేసుక్రీస్తు చెప్తున్నారండి, నీవన్నట్టే నేను అతనితో చెప్పాను. నీవన్నట్టే నేను యూదులుగా రాజు, నేను మెస్సయ్యని, నేను క్రీస్తుని, నేను లోకరక్షకుడిని. నువ్వు అన్నట్టుగా నేను రాజుని. కానీ ఏ రాజుని తెలుసా మీకు? నువ్వైతే ఈ లోకానికి రాజువే. నీవైతే ఈ లోకానికి, ఈ ప్రజలకి రాజు. మహా అయితే ఒక 60 ఏళ్ళు, 50 ఏళ్ళు, 70 ఏళ్ళు రాజు నువ్వు. కానీ నేను రాజుని, నేను చక్రవర్తిని. నా రాజ్యం ఎప్పుడో తెలుసా? పరలోకం రాజ్యం. పరలోకంలో రాజ్యం. ఆ రాజ్యం ఎన్నటికీ నాశనం లేదండి. ఎన్నటికీ నాశనం లేని దానికి నేను రాజుని. నీవు ఈ లోకం అంతముంచేదానివి రాజు నువ్వు. అంతే కదండి. నీ రాజుకి నాకు నీకు చాలా తేడా ఉంది. నా రాజ్యం ఈ లోక సంబంధించింది కాదు. నేను వచ్చింది ఈ లోకాన్ని పరిపాలించడానికి కాదు. ఈ లోకంలో ఉన్న మనుషులని పరలోకానికి తీసుకువెళ్ళటానికి, ఈ లోకంలో ఉన్న మనుషులను రక్షించటానికి వచ్చిన రక్షకుడిని. అందుకే చెప్తున్నాడు, నేను రాజుని. నీవన్నట్టే నేను రాజుని. కానీ ఆనాడు మరి ఎవరైనా విన్నారండి?
ఎవరు వినలేదు ప్రియమైన దేవుని పిల్లారా, ఎవరు వినలేదు. కనీసం యేసుక్రీస్తు వారు ఏమండి సమాధి చేసినప్పుడు కూడా నేను 3వ దినమున తిరుగు లేగిస్తాను ముందే చెప్పాడు శిష్యులతో. క్రీస్తు అని వారు ఒప్పుకోలేదు. నేను దేవుని కుమారుడిని యేసుక్రీస్తు వారు చెప్పినా కూడా ఆనాడు ప్రజలు ఒప్పుకోలేదండి, తెలుసుకోలేదు. నేను రాజునే అంటున్నాడు పిలాతుతో నేను రాజుని, నీవన్నట్టే నేను రాజుని, పరలోక సంబంధమైన రాజుని నేను అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. యేసుక్రీస్తు వారు సమాధి జయించటం ఎన్ని బాధలు పడ్డాడండి, ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఏమండి కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటం, శరీరం మొత్తం చీల్చబడటం, సిలువ మీదకి ఎక్కించటం, సిలువలో ఆఖరి బొట్టు వరకు ఏమంటే మన కొరకు మరి ఆయన మరణించటం, సమాధి చేయబడటం, తిరిగి 3వ రోజున లేవటం. ఇదే యేసుక్రీస్తు ముందే చెప్పారు, కానీ ఎవరో ఆయన పట్టించుకోలేదండి. నేను 3వ దినమున లేస్తాడన్న సంగతి ముందే చెప్పాడు లూకా గారు రాసిన సువార్త. ఇరవై 4వ అధ్యాయం. అప్పుడు యేసు 24వ అధ్యాయం 46 24వ అధ్యాయం 46 వచనం ఉండే. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచినని, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచినని యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడి ఉన్నది. 7వ వచనం చదువుతామండి. లూకా గారు రాసిన సువార్త 24వ అధ్యాయం 6వ వచనం అండి. ఆయన ఇక్కడ లేడు. యేసుక్రీస్తు వారు సమాధి చేసి ఏమంటే 3వ రోజున తిరిగి లేస్తాడని అప్పుడే అంతకుముందే మరి శిష్యులతో చెప్పాడండి, అందరితో చెప్పాడు. నేను 3వ దినమున లెగుస్తాను అని చెప్పినప్పుడు వారు ఆ రోజు నమ్మలేదండి యేసుక్రీస్తు వారిని. నమ్మకపోవడం పక్కన పెడితే వీరు మరలా ఎక్కడికి వెళ్ళారండి, సమాధి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలీలలో నుండి ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారితో చెప్పారు. ఆయన 3వ దినమున లెగుస్తాడనే ముందే చెప్పాడని శిష్యులకి. ఆయన 3వ దినమున లెగుస్తాడని ఆనాడు ప్రజలకి చెప్పాడు. కానీ వీరందరూ ఆయన లెగుస్తారన్న సంగతి మర్చిపోయి ఏం తీసుకెళ్తున్నారండి. 24వ అధ్యాయం 1వ వచనం చూద్దామండి. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి, ఏమండి తీసుకుని ఎక్కడికి వచ్చారండి, సమాధి యొద్దకు వచ్చారు. ఏం తీసుకుని వచ్చారు, సుగంధ ద్రవ్యములు అంటే ఆ యొక్క శరీరానికి సుగంధ ద్రవ్యాలు రాయాలని ఆనాడు యూదులు ఒక ఆచార ప్రకారంగా మరి ఆ యొక్క శరీరం సమాధిలో ఉన్నప్పుడు వచ్చారు. ఎవరు వచ్చారు, స్త్రీలు వచ్చారు. అంటే ఆయన లెగుస్తాడని ముందే చెప్పాడు యేసుక్రీస్తు వారు. కానీ వీరు ఆయన మాటను పక్కన పెట్టేసి ఏమంటే సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చి ఇగో యేసుక్రీస్తు వారికి ఏమండి సమాధి దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఏమైందండి, సమాధి ముందర ఉండిన రాయి దొంగిలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరు. కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఏమండి దేహము కనబడలేదంటే ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు అనుకుంటున్నారు అక్కడ. కానీ యేసుక్రీస్తు వారు లెగుస్తాను ముందే చెప్పాడు అక్కడ. కానీ ఆనాడు ప్రజలు ఎవరో వినలేదు. ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ద్రవ్యములను పట్టుకెళ్తున్నారు. యేసుక్రీస్తు వారికి మరి ఆ యొక్క మళ్ళీ ఆ శరీరాన్ని శుభ్రపరుద్దామని చెప్పేసి ఆ యొక్క ద్రవ్యములు కొనుక్కొని తీసుకెళ్ళిపోతున్నారు.
కానీ అప్పటికే యేసుక్రీస్తు వారు తిరిగి లేచిపోయిన సంగతి వీళ్ళకి తెలియట్లేదు. ఎవరికి? స్త్రీలకు తెలియట్లా, శిష్యులకు తెలియట్లేదు. యేసుక్రీస్తు వారు లేచారని మొట్టమొదటిగా మధ్యలోని మరియగా కదమ్మా కనబడింది. ఆవిడ వచ్చి పేతురుకిని యోహాను గారికి చెప్తేనే వాళ్ళు నమ్మలేదండి. వాళ్ళు నమ్మలా. తోమా అయితే ఏం చేశాడండి? తోమా అపోస్తులోడు ఒకడు తోమా, ఆయన కూడా నమ్మలేదు. ఆయన చేతిలో గాయములు వేలు పెట్టి చూస్తేనే అప్పుడు తోమా నమ్మటం జరిగింది. చూచుట నమ్ముడు వారి కంటే చూడని వారి ధన్యులని ప్రభువు చెప్పారు. ఆయన చూచి నమ్మాడు. ఎవరు? తోమా గారు. ఇక్కడ స్త్రీలు ఏం చేస్తున్నారు? సుగంధ ద్రవ్యాలు పట్టుకెళ్తున్నారు. ఆల్రెడీ ఆయన లేచి ఉన్నాడు, సమాధిని గెలిచాడు. సమాధి సాక్ష్యం చెప్తుంది యేసే నిజమైన దేవుడని, యేసే లోక రక్షకుడని, యేసే నిజమైన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు కుమారుడని ఆయనంతటా ఆయనే సాక్ష్యం ఇచ్చాడు యేసుక్రీస్తు వారు. మరి ఆనాడు మరి సమాధి దగ్గరికి వెళ్తుంది ఎవరో? శిష్యులేనండి. శిష్యులను స్త్రీలు వెళ్ళారు. కానీ అప్పటికి యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. అప్పుడు ఏమైందండి? 3వ వచనం, ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమి తోచుండగా వారికి ఏం అర్థం అవ్వట్లేదు. అదేంటి ఇక్కడ మరి యేసుక్రీస్తు వారి దేహం ఉండాలి కదా అని ఇంకా వాళ్ళు మదిలోకి ఒక ఆలోచన రావట్లేదు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు వాళ్ళకి జ్ఞాపకం రావట్లేదు. యేసుక్రీస్తు వారు చెప్పాడు ముందే, నేను సిలువ వేయబడతాను, సమాధి చేయబడతాను, నేను 3వ దినమున తిరిగి లేస్తానన్న సంగతి వారికి అర్థం అవ్వలేదండి. ఈరోజు ఇప్పుడు గురించి ఆలోచిద్దామండి. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు వారు తిరిగి లేచారని ఎవరు నమ్ముతున్నారండి? ఎవరైనా ఆలోచిస్తున్నారండి? దేవుని కుమారుడని ఎవరిని ఒప్పుకుంటున్నారని, లోకరక్షకుడని ఎవరైనా ప్రకటిస్తున్నారండి? ఎవరు ప్రకటించట్లేదండి. ఆనాడే ఒప్పుకోలేదు. ఈనాడు ఎవరు ఒప్పుకుంటారండి? ఈరోజు రుజువులు ఉన్నాయండి. యేసుక్రీస్తు వారితో రుజువులతో సహా ఈరోజు మన ముందు కళ్ళ ముందుటి పెట్టాడండి దేవుడు. అయినా సరే దేవుడు కుమారుడిని ఒప్పుకోవట్లేదండి. అయినా సరే ఈయన లోకరక్షకుడని ఆలోచించట్లేదండి. తర్వాత ఏం జరిగిందో చూద్దామండి. ప్రకాశమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలబడి వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆల్రెడీ సజీవుడు అంటే బ్రతికాడు, చనిపోయి బ్రతికాడు. ఎవరో? యేసుక్రీస్తు వారు. ఈరోజు ప్రపంచంలో చనిపోయిన బ్రతికిన వ్యక్తి ఎవరు లేరండి, ఒక యేసుక్రీస్తు వారు తప్ప. మృతుల నుండి లేచిన వ్యక్తి యేసుక్రీస్తు వారండి. సమాధి సాక్ష్యం చెప్తుంది యేసు నిజమైన దేవుడు. ఆయన సమాధిని గెలిచాడు. సమాధి అంత ఖాళీ అయిపోయిందండి, ఏమీ లేదు. ఆయన లేచాడు. మీరెందుకు మృతులు వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన సజీవుడు, లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలీలలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసినదని మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోమన్నాడండి. మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారు తిరిగిన రోజులు మనతో ఏం మాట్లాడాడు, ఆయన మన గురించి ఏం చెప్పాడు, ఆయన చనిపోయి లెగుస్తాడు అనేది చెప్పాడా లేదా అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నాడండి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. చివరిగా చూద్దామండి లూకా సువార్త 24వ అధ్యాయం 46వ వచనం అండి. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచెను. క్రీస్తు శ్రమపడ్డాడు, కష్టపడ్డాడు, బాధపడ్డాడు, హింసలు పడ్డాడు, అనేకమైన శ్రమలకి గురి అయ్యాడండి. ఎవరి కొరకు? మన కొరకు, మన పాపాల కొరకు, మన నిత్యజీవం రావాలని, మన పరలోకం రావాలని యేసుక్రీస్తు వారు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరుట మారు మనసు. సమస్త జనములు ప్రపంచంలో సుమారు 800 కోట్ల మంది ఉన్నప్పటికీ 800 కోట్ల మందికి తెలిసిన వ్యక్తి శక్తి ఎవరైనంటే ఒక యేసుక్రీస్తు వారే. ఆనాడు యెరూషలేములో నుంచి ఇప్పటి వరకు
ప్రపంచ మనుషులందరికీ, ప్రపంచంలో ఉన్న దేశాలందరికీ, రాష్ట్రాలందరికీ సుపరిచితమైన వ్యక్తి యేసుక్రీస్తు వారని చెప్పవచ్చు. అప్పటి నుంచి యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సు ఏమంటే యేసుక్రీస్తు వారు లేచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన దేవుడని సమాధి సాక్ష్యం చెబుతుంది, ఆయన లేచాడు అని సమాధి సాక్ష్యం చెబుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది మారు మనసు అండి. ఏమండి అపోస్తులు 12 మందితో 12 మందితో మొదలైన ఆ యొక్క కార్యక్రమం, ఆ యొక్క సువార్త పని, 12 మందితో మొదలైన సువార్త పని వేల మంది నుంచి 10,000 మంది, 10,000 మంది లక్షల నుంచి కోట్లకి వెళ్ళిపోయిందండి. ఈరోజు ప్రపంచ జనాభాలో కోట్ల మంది ఆరాధిస్తున్న దైవం ఒక యేసుక్రీస్తు వారి ప్రియమైన దేవుని పిల్లరా. మారు మనసు, అందరూ మారు మనసు పొందుతున్నారా? మారు మనసు పొందుతున్నారు. ఎందుకు మారు మనసు పొందుతున్నారు? సమాధిలో లేడు ఆయన. అందరూ చనిపోయి సమాధిలో ఉన్నారు, కానీ ఈయన మాత్రం, యేసుక్రీస్తు వారు మాత్రం సమాధిలో లేడు. ఇప్పటికండి చరిత్ర సాక్ష్యం చెప్తుంది. యేసుక్రీస్తు వారు సమాధిలో సాక్ష్యం చెప్తుంది. నిజమైన దేవుడు అండి. మారు మనసు అంటే యేసుక్రీస్తు వారు లేచాడు, సమాధిని గెలిచాడు, మనం కూడా చనిపోయిన తర్వాత మనల్ని కూడా లేపుతాడన్న సంగతి ముందుగానే యేసుక్రీస్తు వారు మన ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడాడు. ప్రియమైన దేవుని పిల్లలు, కొత్త నిబంధన మొత్తం చదువుకోండి. ఎక్కువ మరణం గురించే అండి. మరణం తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాము, మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి, ఏమండి మరణించిన తర్వాత భక్తులు ఎక్కడున్నారు, ఇవన్నీ యేసుక్రీస్తు వారు ముందే చెప్తారండి. అంటే మారు మనసు, ప్రతి ఒక్కరు మారు మనసు తీసుకొని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది అండి ఈరోజు. ఎందుకు కోట్ల మంది తెలుసా? అక్కడ సమాధి సాక్ష్యం చెబుతుంది. ఏమని? యేసుక్రీస్తు వారు అందులో లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు, ఆయన ఇక్కడ లేడు. మీరెందుకు ఎదురు చూస్తున్నారు? ఆయన లేడని ముందే, ఆయన లెగుస్తాడని ముందే చెప్తారు కదా, చెప్పాడు కదా యేసుక్రీస్తు వారు. మరలా మీరు సుగంధ ద్రవ్యాలు పట్టుకొని ఎందుకు వచ్చారు మీరు? కనుక ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు అండి. ఆయన లేచాడు. మరి మన పరిస్థితి ఏంటి? మనం యేసుక్రీస్తు వారిలాగా మన బ్రతికి చూపిస్తున్నామా సమాజంలో? ఆలోచించండి. పౌలు గారి ఒక మాట అంటాడండి, 1 కొరింథీ పత్రిక 11 నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనండి అన్నాడండి. మనం కూడా క్రీస్తులా మన బ్రతికి చూపించాలండి. ఆయన దేవుడు, మనం ఒప్పుకున్నాం, అందరం మారు మనసును తీసుకున్నాం. మనం యేసుక్రీస్తు వారికి రెండవ రాకడ ఎదురు చూస్తున్నాం. కనుక ఆలోచించండి. సమాధి సాక్ష్యం చెబుతుంది యేసే నిజమైన దేవుడు, ఆయన లోకరక్షకుడు, ఈ లోకానికి వచ్చి రాబోతున్న రాజు యేసుక్రీస్తు వారు, జీసస్ క్రైస్ట్. ఆయన త్వరలో రాబోతున్నాడు మనందరి కొరకు. మనం ఆయన కొరకు కనిపెట్టుకొని ఎదురు చూడాలి. ప్రియమైన దేవుని పిల్లలరా, ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి, ప్రార్థన చేసుకుందాం.